పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు ప్రధాన నగరాల్లోని అందరి ముందు చాలా ప్రధాన సమస్యగా ఉన్నది ఎయిర్ పొల్యూషన్. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది మెయిన్ గా మెట్రోపాలిటన్ సిటీస్ లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మన వార్తల్లో చూసాం. ఢిల్లీ మాత్రమే ఎయిర్ పొల్యూషన్ ఈ యొక్క బారిన పడింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి విన్నాం. కానీ ఇప్పుడు ఢిల్లీకి దీటుగా దానికి పోటీగా ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఎయిర్ పొల్యూషన్ లో ముందంజలో ఉందనే చెప్పాలి. మొన్న న్యూ ఇయర్ ఫస్ట్ రోజే ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఈ ఎయిర్ క్వాలిటీ అనేది చాలా దిగజారిపోయిందని చెప్పాలి. మెయిన్ గా కేపీహెచ్బి ప్రాంతాల్లో అయితే కనుక ఈ ఏక్యూఐ లెవెల్ అనేది 300 వరకు కూడా చేరిన పరిస్థితులు కనిపించాయి. ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ లో అలాగే కన్స్ట్రక్టివ్ చేసే ఏరియాస్ లో ఎక్కువగా ఉంటది అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్యంగా ఇటు విద్యార్థులు అలాగే ఉద్యోగులు నివసించే చిన్న చిన్న ఏరియాల్లో కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈ ఎయిర్ లో ఉండే ఈ ఏక్యూఐ లెవెల్ అనేది చాలా పెరగడం వల్ల అక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం మనం కేపీహెచ్బి ప్రాంతంలో అయితున్నాము. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఈ ఒక్క ప్రాంతమే కాదు, చాలా ప్రాంతాలు అనేవి వీటన్నిటికీ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఒక్క ప్రాంతమే కాదు, మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ కండిషన్ అనేది ఏ విధంగా కొనసాగుతూనే ఉంది. మనం ఈ ప్రాంతంలోనే చూసుకుంటే కనుక, ఎందుకంటే మొన్న శనివారం ఉదయం సమయంలో ఈ ఏక్యూఐ లెవెల్ అనేది 300కి చేరింది. అంటే ఢిల్లీతో సమానంగా ఉందన్నమాట. ఢిల్లీలో ప్రతిరోజు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆ రోజు అదే విధంగా ఉండడంతో ఇటు ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురైన పరిస్థితులు కనిపించాయి. ఇక్కడ ఒకసారి మనం చూసుకోవచ్చు, చాలా ప్రైవేట్ బస్సులు అనేవి ఇటు నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి. అలాగే ఈ ప్రాంతం నుంచి ఉద్యోగులందరూ కూడా ఇటు ఐటీ వైపు వెళ్లే సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే సెంట్రల్ సైడ్ వెళ్లే ఉద్యోగులందరూ కూడా ఇక్కడ నుంచే ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి ఇటు బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ ఇవన్నీ ఈ ప్రాంతం నుంచి ప్రయాణించడంతో ఇటు ట్రాఫిక్ అనేది కూడా చాలా ఏర్పడుతుంటుంది. ఈ ట్రాఫిక్ కారణంగా ఈ ఎయిర్ కండిషన్ అనేది మరీ పెరుగుతుంది. అంటే ఈ వెహికల్స్ నుంచి వచ్చే పొగతో ఎయిర్ పొల్యూషన్ అనేది మరింత పెరగడం. అలాగే ఈ ప్రాంతంలో మనం చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎయిర్ పొల్యూషన్ అనేది ఈ స్టేజ్ కి రావడానికి గల కారణాల్లో మెయిన్ ట్రాఫిక్ ఒకటి చేరుతుంది. ఇకపోతే బయట చెత్త చెదారం, అలాగే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేది మరింత పెరిగిపోతుంది. సిటీస్ లో జాబ్ చేయడానికి వచ్చే ఉద్యోగులు ఎక్కువగా రావడం వల్ల, ఇటు జనాభా పెరగడం వల్ల వాళ్ళందరూ నివసించడానికి ఇటు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండడంతో ఈ దాని నుంచి వెలువడే ఈ యొక్క పొగ అనేది కూడా, అంటే వాటి నుంచి ఇటు అక్కడ పని చేయడానికి అనేక సిమెంట్ వస్తువులు అవి తీసుకొస్తూ ఉంటారు. వాటి నుంచి వెలువడే ఈ యొక్క డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఎయిర్ లో చేయడం వల్ల మన ఎయిర్ క్వాలిటీ అనేది మరింత తగ్గిపోతూ కూడా వస్తుంది. సో దీని కారణంగానే ఈ ఎయిర్ క్వాలిటీ లెవెల్ అనేది రోజు రోజుకి కూడా ప్రతి ప్రాంతంలో, ప్రతి చిన్న ప్రాంతాల్లో అది తగ్గుకుంటూనే వస్తుంది. సో మనం ఈ రోజు ప్రస్తుతం చూసుకుంటే కనుక ప్రస్తుతం కేపీహెచ్పి లో 180 వరకు కూడా ఏక్యూఐ లెవెల్ అనేది చేరుకుంది. 100 దాటితేనే చాలా డేంజర్ అని చెప్పేసి మనం ఎప్పుడు వింటూ ఉంటాము. కానీ ఇప్పుడు అది 100 దాటి అంటే అన్హెల్దీ లెవెల్ వరకు కూడా వచ్చేసిందనే చెప్పాలి. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు, ఎప్పుడు నివసించే ప్రజలు ఈ ఎయిర్ ని కనుక పీల్చుకుంటే వాళ్ళ ఇన్సైడ్ ప్రాబ్లమ్స్ అనేవి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి గాలిని పీల్చుకుంటే లోపల లంగ్స్ లో అలాగే మిగతా బాడీ పార్ట్స్ లో కూడా ఏదైనా ప్రాబ్లం ఏర్పడుతుంది. దాని ద్వారా వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ పెరగడం, ట్రాఫిక్ పెరగడం అనేది కూడా మన సిటీకి చాలా హానికరం అని చెప్పేసి ఇటు ఎవరైతే పర్యావరణవేత్తలు ఉంటారో వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఇటు మన లోకల్ ప్రజలంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా ట్రాఫిక్ పెరగడం, అంటే ఎవరికి వాళ్ళు ఓన్ వెహికల్స్ నడుపుకోవడం, ఇంతలా ట్రాఫిక్ పెరగడం వల్ల ఈ ప్రాంతంలో ఎవరున్నా అంటే ఇక్కడ రూమ్స్ తీసుకుని ఇక్కడ ఉండాలంటేనే చాలా భయానికి గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు, అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి జాబ్ చేసే వాళ్ళు అలాగే ఫ్యామిలీస్ కూడా ఇక్కడ నివసించడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ సిటీలో బ్రతకాలంటేనే చాలా కష్టతరంగా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఇక్కడ లోకల్ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇక్కడ అంతకు ముందు ఎలా ఉండేది కేపీహెచ్బి అనేది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఇక్కడికి ఎవరైనా రావాలంటేనే ఇప్పుడు ప్రస్తుత కాలంలో భయపడుతున్నారు. ఈ ఏరియాకి వచ్చి రూమ్ తీసుకోవాలంటే ఎట్లా ఉండాలి, ఎలా బ్రతకాలని చెప్పేసి భయపడుతున్న తరుణంలో వీళ్ళ
ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనతో పాటు కూడా కొంతమంది లోకల్ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా అలాగే వెళ్తుంది, పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దీనిపైన మీకు ఎంత వరకు తెలుసు అంటారు? పొల్యూషన్ అనేది కనిపిస్తుందా సిటీలో? ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో లైక్ ఢిల్లీ లాంటి సిటీస్ కంపేర్ చేసుకుంటే 5 సిటీస్ పెద్ద సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ లో ఎక్కడ కొన్నా కూడా పొల్యూషన్ అనేది డే బై డే పెరిగిపోతున్నది. దానికి రీజన్ ఏంటంటే ఇండస్ట్రీస్ అయితే అవుట్కట్స్ లో వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక 2-3 వెహికల్స్, అంటే కార్ ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు. ఈ వెహికల్స్ వల్ల ఎక్కువ పొల్యూషన్ అనేది జరుగుతుంది. అందులో 2 టైప్స్, ఒకటి ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, రెండోది సౌండ్ పొల్యూషన్ అనేది జరుగుతున్నది. సో ఇక్కడ ఏమైతుందంటే దీనికి నివారించడానికి ప్రజలు కూడా ఆలోచించాలి. సిటీలో మనం నివసిస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ ట్రాఫిక్ ఉంటుంది, ఈవినింగ్ ట్రాఫిక్ ఉంటుంది, మిడ్ డే ట్రాఫిక్ ఉంటుంది ఒకప్పుడు అది. కానీ ఇప్పుడు ఏంటంటే 24/7 మీరు రాత్రి 12 గంటలు చూసినా కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ పెరిగినప్పుడు తప్పకుండా పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సో దీనిపైన ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కార్ పూలింగ్ కానీ బైక్ పూలింగ్ కానీ ఎప్పుడైతే చేస్తామో దాని వల్ల పొల్యూషన్ రెడ్యూస్ అవ్వడమే కాదు, ఎయిర్ పొల్యూషన్ ప్లస్ సౌండ్ పొల్యూషన్ రెడ్యూస్ అవ్వడమే కాదు, మన హెల్త్ కూడా బాగుంటాయి. నాకే ఓన్ ఆర్గనైజేషన్ ఉందండి, నా ఓన్ ఆర్గనైజేషన్ ఉంది. అందులో నేను మోస్ట్లీ బైసికల్ పైన, బస్సెస్ పైన ట్రావెల్ చేస్తానండి. కార్ గానీ బైక్ గానీ ఏమి లేవు. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మోస్ట్లీ కూలింగ్ లో లేదంటే బైక్ పైన వెళ్తాం. ఎందుకంటే పబ్లిక్ సర్వీసెస్ ఎప్పుడైతే వాడతారో అప్పుడు ఈ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది, పొల్యూషన్ అనేది. పబ్లిక్ సర్వీస్ కూడా హైదరాబాద్ లో మోస్ట్లీ బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ రోజు పబ్లిక్ సర్వీస్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వచ్చినప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది. సరిపడా బస్సెస్ లేకపోవడం అనేటువంటిది కూడా ఒకటి, టైం కి బస్సెస్ లేకపోవడం కూడా ఒక రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో అది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో డెఫినెట్లీ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఎట్లా అనిపిస్తుంది గతంలో ఇప్పుడు ఈ కేపీహెచ్పీ గానీ లేకపోతే మిగతా ఏరియాలు హైదరాబాద్ అంతా కూడా ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయింది అంటారు? ఎట్లా కనిపిస్తుంది? వాస్తవానికి ఏంటంటే హైదరాబాద్ మీరు పొల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పారు కాబట్టి, ఒకప్పుడు పొల్యూషన్ అంటే స్పెసిఫిక్ ఏరియాస్ లైక్ సనత్ నగర్ అండ్ బాలానగర్, జీడిమెట్ల ఈ ఏరియాలలో మాత్రమే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి అక్కడ పొల్యూషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఎందుగలదు ఎందెందు వెతికినా అందందు పొల్యూషన్ గలనటువంటి కాన్సెప్ట్ వచ్చేసింది. రీజన్ ఏంటంటే ఒకటే, ఇక్కడ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే తీసుకుంటుందో అప్పుడు అది డెఫినెట్ గా రెడ్యూస్ అవుతుంది. ఈ పొల్యూషన్ కి ఇంకొక రీజన్ కూడా ఉంది. మన ఇండియాలో సివిక్ సెన్స్ చాలా తక్కువ. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక నారో ఏరియాస్, ఇప్పుడు మెయిన్ రోడ్ కాబట్టి మీరు పక్కన చూస్తా ఉంటే రోడ్డు పక్కన అంతా చెత్త ఉంటది. ఎవడేసిందా చెత్త? మనమే వేసింది. అంటే మనము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అక్కడ ఈ దుర్గంధం అనేటువంటిది ఏర్పడదు, ఆ పొల్యూషన్ అనేది ఏర్పడకుండా ఉంటది. సో సివిక్ సెన్స్ అనేది పాటించాలి. మనకేం చేసేది అని చెప్పేసి విండోస్ నుంచి చెత్త పడేసి రోడ్ అంతా గలీజ్ చేస్తాం, ఆ స్మెల్ మనకే వస్తుంది. దానివల్ల ఆరోగ్యం మనదే చెడిపోదు, 10 మంది ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలలో నా ఒపీనియన్ అండి, ఒపీనియన్ మాత్రమే, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎలాంటి మార్పులైనా చూడొచ్చు. సో ఈ పొల్యూషన్ నుంచి మనం హైదరాబాద్ ప్రభుత్వం కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ లాంటి అంత రేంజ్ లో మనం హైదరాబాద్ కూడా 300 AQI లెవెల్ వచ్చిందంటే ఫ్యూచర్ లో అసలు ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ప్రభుత్వం ముందే ఆలోచించి ఎలాంటివి తీసుకోవాలని ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఒకప్పుడు అవేర్నెస్ కల్పించడానికి చాలా కష్టపడే వాళ్ళు, కానీ ఇప్పుడు అవేర్నెస్ కి పెద్ద అవసరం లేదు. సోషల్ మీడియాలో ప్రతి విషయం తెలుస్తుంది. ఈ రోజు నేనైతే అనుకుంటాను ఎవరికి ఏమీ తెలియదు, అంత అమాయకులు అయితే ఎవరు లేరు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంది. ఇక్కడ ఒక ఢిల్లీ లాంటి సిటీలతోని అంటే పొల్యూషన్ లో పోటీ పడుతున్నాం. నేనేమంటానంటే డెవలప్మెంట్ లో పోటీ పడాలి. తెలంగాణ ఒక నంబర్ 1 స్టేట్ గా అన్నిట్లో పోటీ పడుతున్నది. పొల్యూషన్ ఎందుకు పోటీ పడద్దంటే పొల్యూషన్ అనేది మనల్ని చంపేస్తుంది. వేరే రకాల డెవలప్మెంట్స్ ఏంటి, వ్యవసాయంలో కావచ్చు, ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, పోటీ పడితే ఉద్యోగాలు పెరుగుతాయి, మన రెవెన్యూ పెరుగుతుంది. కానీ పొల్యూషన్ లో కనుక మనం పోటీ పడితే మన ప్రాణాలే పోతాయి. కాబట్టి ఆ పోటీ పడకుండా మళ్ళీ ఆక్సిజన్ మాస్క్ లో వచ్చేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. దానికోసం ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దీనిపైన కండక్ట్ చేస్తే తప్పకుండా ఒక మంచి హైదరాబాద్ సిటీ అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 years నుంచి. విన్నారా ఈ మధ్య కేపీహెచ్పీ ఏరియాలో ఈ AQI లెవెల్ అనేది 300 చేరింది, అంటే ఢిల్లీతో పాటు పోటీ పడుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ లోకల్లో, ఎట్లా కనిపిస్తుంది? చాలా ఇబ్బంది అండి. మార్నింగ్ లేచి జాబ్ కి వెళ్ళాలంటే చాలా ఇది పొల్యూషన్ ఒకటి, డస్ట్ ఒకటి ఎక్కువ. మార్నింగ్ వెళ్ళేసరికి మొత్తం ఫ్రెష్ గా వెళ్తాం అయితే అంతా ఇది అయిపోతాం, ఆఫీస్కి వెళ్ళేసరికి మొత్తం ఆగం అయిపోతుంది.
మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ పరిస్థితి, ట్రాఫిక్ కూడా హెవీగా ఉంటది, డస్ట్ హెవీగా వస్తుంది, చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది, రావడం పోవడం చాలా ఇబ్బంది. బయటకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది అవుతుంది అసలు. ఇక ఉంటే ఆఫీస్ లో ఉండాలా, లేదంటే రూమ్ లో ఉండాల్సి వస్తుంది. అంతే బయటకు వెళ్ళాలని చాలా ఇబ్బంది. అంతకుముందు ఎలా ఉండేది 5 years బ్యాక్ మీరు స్టార్టింగ్ లో హైదరాబాద్? అవి స్టార్టింగ్ వచ్చిన కొద్దిగా బెటర్ ఉండేది, అప్పుడు మా బాగుండేది. ఇప్పుడు ఈ మధ్య అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 1 year నుంచి చూస్తున్నా ఆల్మోస్ట్ చాలా హెవీ ట్రాఫిక్, చాలా డస్ట్ ఎక్కువ ఇది అవుతుంది మొత్తం పొల్యూషన్ ఇవి అన్ని. అంటే ఏమనిపిస్తుంది పొల్యూషన్ కి రీజన్స్ ఏమనిపిస్తుంది? హెవీ ట్రాఫిక్ ఉన్నది, హెవీగా కన్స్ట్రక్షన్ ఇవన్నీ నడుస్తున్నాయి, రోడ్లు నడుస్తున్నాయి, చాలా ఇది అవుతున్నది. దానివల్ల ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియాస్ లోనే పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటది అంటారు, కానీ ఇప్పుడు లోకల్ ఏదో జాబ్ చేసుకునే వాళ్ళు నివసించే ఈ ఏరియాస్ లో కూడా ఎంత పొల్యూషన్ అంటే అసలు ఏ విధంగా ఉందంటారు? దీన్ని ఎలా చూడాలి? అది మనం ఏం చెప్పగలుగుతామండి, వాళ్ళే చూడాలి. ఇక మనం ఏం చెప్పలేము. హెవీగా నడుస్తుంది, తొందరగా అయితే బెటర్. ఏదైనా కన్స్ట్రక్షన్ అయితే తొందరగా అయితే బెటర్ ఉంటది. మరి ఇంత హెవీగా ఎంత లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 years నుంచి వరకు నడుస్తూనే ఉంది. ట్రావెల్ చేయడానికి ఏ సర్వీసెస్ వాడతారు? బైక్ అండి, బైక్ మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, వెళ్ళలేము ట్రాఫిక్ లో. ఆల్మోస్ట్ ఈ నుంచి పటాన్చేరు వెళ్ళడానికి నాకు ఒక 2.5 hours పడుతుంది ఈ ట్రాఫిక్ లో. అంత లేట్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. మార్నింగ్ 7కి వెళ్తే గానీ నేను 9:30కి అలా వెళ్ళలేను అక్కడికి, అది ప్రాబ్లం. ఇక్కడ KPHP లో ఉండాలన్నా కూడా భయపడాల్సి వస్తుంది. ఇక్కడ ఉండాల్సి అంటే చాలా భయం అవుతుంది. ఇది ఇక్కడ కనుక అక్కడ బెటర్. ఇండస్ట్రియల్ ఏరియా అంటే అక్కడ పొల్యూషన్ ఉంటుంది, అది కామన్, అది నడుస్తూ ఉంటది. ఇక్కడ అంత పొల్యూషన్, అంత ట్రాఫిక్, చాలా ఇబ్బంది, రావడం పోవడం చాలా ఇబ్బంది. పిల్లల నుంచి మా పేరెంట్స్ వస్తే కూడా చాలా ఇబ్బంది వస్తుంది. వాళ్ళకి రిసీవ్ చేసుకోవాలన్నా, పంపించాలన్నా భయపడకుండా వెళ్ళాల్సి వస్తుంది. ట్రాఫిక్ ఎప్పుడు ఏది అయితే తెలియదు. ఈ బస్సులు కూడా అంత ఇది అనిపిస్తుంది. రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల బస్ యాక్సిడెంట్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. KPHP ఏరియాలోనే మీరు ఆటో ఇక్కడ నడుపుతాం మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి. ఏ విధంగా ఉందంటారు? 20 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది KPHP? అయితే బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్రాహకులు ఏం లేవు. బస్సులు గ్రాహుల నుంచి ఆటో గ్రాహకులు ఏం లేవు, చాలా ఇబ్బంది అయిపోతుంది. గ్రాహులు వెళ్ళిన పరిస్థితి ఆటో అంటే ఫ్రీ బస్ చేయడం వల్ల గిరాకీ దెబ్బతింటుంది. ఆన్లైన్ ఫ్రీ బస్సు అంతా గిరాకీ దెబ్బతింటుంది. ఆటో వల్ల బస్సులు దూరం అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు ఓన్ వెహికల్స్ ఎట్లా ఉంది? ఇక్కడ KPHP ఏరియాలో చాలా పొల్యూషన్ పెరిగిపోయింది అంటున్నారు. ఇక్కడ బిల్డింగ్లు కట్టడం కానీ అసలు కనిపిస్తుంది అంటారా పొల్యూషన్ అనేది? ట్రాఫిక్ వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువ కదా ఇక్కడ, అంతా పొల్యూషన్. మార్నింగ్ టైం లో ఏ విధంగా ఉంటుంది? మార్నింగ్ టైం వచ్చే ఉంటుంది పొల్యూషన్, ఇంకా ఎక్కువ ఉంటుంది మార్నింగ్ టైం లో. బస్సులు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, బస్సులు ఆపుకుంటాయి కదా, ట్రాఫిక్ జామ్. ఎందుకు ఇదంతా పెరుగుతుంది అంటే ట్రాఫిక్ వల్లే పొల్యూషన్ ఉందంటారా? ట్రాఫిక్ వల్ల, ట్రాఫిక్ వల్ల ఇంత లేకుండా తక్కువ ఉంటుంది. 20 సంవత్సరాలు ట్రాఫిక్ ఇంత ఉండకుంటే కదా. ఇప్పుడంతా జనాభా పెరగడం, వెహికల్స్ పెరగడం వల్ల ఇంత పొల్యూషన్ పెరిగిపోయింది. ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు ఇక్కడ KPHP? 8 years నుంచి. ఎలా ఉంది KPHP అప్పటికి ఇప్పటికి? కరోనా తర్వాత కొంచెం హెవీగా అయినట్టుంది. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక 5 days కనుక ఇచ్చుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 3 days ఉన్నాయి. సో అన్ని కంపెనీస్ కనుక 5 days కనుక ఇచ్చారనుకోండి, సో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏ జాబ్ చేస్తారు ఇక్కడ? ITA. ఎట్లా ట్రావెల్ చేస్తారు? పబ్లిక్ సర్వీసెస్? నేను మోస్ట్లీ ఆఫీస్ క్యాబ్ యూస్ చేస్తాను. మా ఆఫీస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది క్యాబ్, సో అదే యూస్ చేస్తాను. పొల్యూషన్ ఏ విధంగా ఉందంటారు సిటీలో, అలాగే మెయిన్ గా KPHP లో? నేను మెయిన్లీ KPHP లోనే ఉంటాను. సో అంటే 8 years గా చూస్తున్నా. అబ్జర్వ్ చేసింది అయితే మామూలుగా మేము ఈ కరోనా తర్వాత చాలా హెవీగా అయిపోయింది. బట్ నేను అనుకునేది ఏంటంటే, సో చిన్నగా ఇక్కడ నుంచి అటు షిఫ్ట్ అవుతారేమో అనుకుంటున్నా. తెల్లాపూర్ గానీ, గోల్డ్ గానీ, అటు గచ్చిబౌలి సైడ్ గానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, బట్ నాట్ షూర్. అంటే ట్రాఫిక్ వల్ల అటు షిఫ్ట్ అవుతారని చెప్పేసి అంటారా? ఈ ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల యాక్చువల్లీ ఎవరైతే ఫ్రెషర్స్ గా వస్తారో కొత్తగా, వాళ్ళు అంతగా ప్రిఫర్ చేయరు KPHP. అలా ఉంటుంది. అసలు ఏంటి రీజన్ అంటారు? ఇక్కడ KPHP లో ఎంత పొల్యూషన్ పెరగడానికి ఏముంది? ఇది ఇండస్ట్రియల్ ఏరియా కూడా కాదు. ఇండస్ట్రియల్ ఏరియా కాదు, క్రౌడ్ ఎక్కువ ఉంటది బికాస్ ఆఫ్ పీజీస్ అయ్యిందా ఉండొచ్చు. ఏదైనా ట్రాఫిక్ అంటారా? ట్రాఫిక్ మెయిన్. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ ఈ విషయానికి వస్తే చెత్త చెదారం అన్ని కూడా ఎక్కువ నీట్నెస్ అనేది ఉంటుంది. అది కూడా ఉండదు.
ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఈ యొక్క ట్రాఫిక్ పెరగడం అలాగే ఇండస్ట్రియలైజేషన్ బిల్డింగ్స్ అనేవి కొత్త కొత్త రావడం వల్ల ఇవన్నీ కూడా ఒక పెద్ద రీజన్ అవుతున్నాయి ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్ అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే ప్రెసెంట్ హైదరాబాద్ లో నివసిస్తున్న వారంతా కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్న విషయం అయితే మనకు తెలిసింది. అలాగే ముందు మనం పబ్లిక్ తో మాట్లాడినట్లు KPHB లో ఎన్నాళ్ళ నుంచో ఉంటున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఆ ట్రాఫిక్ అనేది మరింత పెరుగుతుంది, పొల్యూషన్ అనేది మరింత పెరుగుతుంది. కానీ ఇక్కడ KPHB కి రావాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళే వేరే ప్లేస్ కి కొత్త ప్లేస్ కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్న పరిస్థితులు అయితే వాళ్ళ మాటల ద్వారా కూడా మనకు వినిపించింది. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా కానీ స్టూడెంట్స్ అయినా ఉద్యోగులైనా KPHBకి వచ్చి ఉండాలంటేనే చాలా భయపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే ఇవన్నీ అంటే జీడిమెట్లు అలాగే ఇక మిగతా ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయో దానిలాగే ఇప్పుడు సిటీలో ఉన్న ఇలాంటి ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈ పొల్యూషన్ కి కారణాలు అవడంతో ఇటు ప్రజలందరూ కూడా చాలా భయానికి గురవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సీతారాంతో రామలక్ష్మి KPHB నుంచి.